ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన చేసిన త్యాగాన్ని వివరిస్తోంది. ఇందులో శాంతికరమై ఉన్నాడు అనే పదం ముఖ్యమైనది. శాంతికరుడు అంటే దేవునితో మనకు శాంతి తీసుకొచ్చేవాడు. మన పాపాల వలన దేవునికి కోపం కలుగుతుంది, కానీ యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా మనకు శిక్ష రాకుండా దేవుని కోపాన్ని శాంతపరిచాడు. అదే శాంతికరుడు అనే దానికి అర్థం. ఉదాహరణకు, ఒక మనిషి ఒక పెద్ద తప్పు చేశాడు, దానికి శిక్ష వస్తుంది. కానీ ఒక మంచి వ్యక్తి వచ్చి అతడు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తాను అని చెబితే ఆ మనిషికి శిక్ష రావడం లేదు. అలానే మన పాపాల శిక్షను యేసు తన మీద వేసుకున్నాడు. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవుని ప్రేమ ప్రత్యేకమైనదే కాదు, విశ్వవ్యాప్తమైనది. ఆయనను నమ్మిన వారైనా నమ్మని వారైనా ప్రతి ఒక్కరి కోసం యేసయ్య చనిపోయాడు. ఆయన ప్రేమలో ఎవరు మినహాయించబడలేదు. ఆయన ఇచ్చే రక్షణ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అని. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సుల విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మనకు కలుగును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవే మా పాపములకు శాంతికరమై ఉన్నావని, మా పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నావని, నిన్ను నమ్మిన వారైనా నమ్మని వారైనా ప్రతి ఒక్కరి కోసం నీవు చనిపోయావని, నీ ప్రేమలో ఎవరు మినహాయించబడలేదని నీవు తెలియజేశావు. దేవా, మా ఎడల నీకున్న ప్రేమను మేము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని నీ ప్రేమయందు నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని, నీ సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు నీవు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మమ్మను సమాధాన పరిచావు గనుక మేము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు కృపచూపమని, నీవు ఎట్టివాడవై ఉన్నావో మేము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.